హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అమ్ముస్ కిచెన్. నేను మీ సౌజన్య. ఈరోజు మనం రవ్వ కేసరిని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. మనం పర్ఫెక్ట్ కొలతలతో ఎంతో టేస్టీగా, సింపుల్‌గా ఈ రవ్వ కేసరిని ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 టీ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కరిగినాక ఇప్పుడు అందులో మనం కిస్మిస్, జీడిపప్పు వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఎర్రగా వేగినాక ఇప్పుడు వాటిని ఒక ప్లేట్‌లోకి తీసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్‌లో ఒక కప్పు వరకు బొంబాయి రవ్వను వేసుకొని లో ఫ్లేమ్‌లో పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో 4 కప్పుల వరకు వాటర్‌ని పోసుకొని ఆ వాటర్‌ని వేడి చేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో 4 కప్పుల వరకు వాటర్‌ని పోసుకొని వేడి చేసుకుందాం. ఈ విధంగా రవ్వ ఎర్రగా వేయించుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాక ఇప్పుడు అందులో మనం హాట్ వాటర్‌ని పోసుకోవాలి. కలుపుకుంటూ పోసుకోవాలి. లేకుంటే ఉండలు గట్టిపోతుంది. హాట్ వాటర్ మొత్తం పోసుకొని ఒక నిమిషం వరకు ఉడికించుకోవాలి రవ్వని. కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇప్పుడు అందులో ఒక కప్పున్నర వరకు షుగర్‌ని వేసుకోవాలి. మనం ఒక కప్పు రవ్వ తీసుకున్నాం కాబట్టి కప్పున్నర వరకు షుగర్‌ని వేసుకొని షుగర్ మొత్తం కరిగిపోయేంత వరకు కలుపుతూ ఉండాలి. ఈ విధంగా షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయాక ఇప్పుడు అందులో మనం ఒక 2 టీ స్పూన్ల వరకు ఫుడ్ కలర్‌ని వేసుకోవాలి. వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని అందులో మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్‌ని అలాగే ఒక స్పూను నెయ్యిని వేసుకొని యాలకుల పొడి కూడా వేసుకొని మొత్తం మిక్స్ చేసుకుందాం. అంతే అండి. ఈ విధంగా మనం రవ్వ కేసరిని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎంతో సింపుల్‌గా, టేస్టీగా మనం పర్ఫెక్ట్ కొలతలతో ఈ రవ్వ కేసరిని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మనం పండగలప్పుడు ప్రసాదంగా కూడా ఈ రవ్వ కేసరిని ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.